రైతుల ఆత్మహత్యల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో నిన్న రెండో రోజు కూడా విస్తృతంగా చర్చ జరిగింది. రాత్రిపూట ఒకేసారి సభ ముగిసిన తర్వాత కూడా విపక్షాలకు చెందిన సభ్యులు పోడియం దగ్గర బైఠాయించారు. మొత్తం ఈ రుణమాఫీ ఏదైతే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో మొత్తం రుణాలు అన్నింటినీ కూడా ఒకే దఫాలో మాఫీ చేయాలి, తద్వారానే రైతులకు ఊరట కలుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీదకి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి బయటకు కూడా పంపించిన సందర్భం ఉంది. మొత్తం మీదకి రైతుల ఆత్మహత్యల అంశంపై ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా జనకప్రసాద్ గారు, వాస్తవంగా నిన్న ప్రభుత్వం కొన్ని రకాల హామీలు ఇవ్వడం జరిగింది. రైతుల ఆత్మహత్యల మీద గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఏదైతే కొన్ని విమర్శలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని కొన్ని రకాల ప్రశ్నలు కావచ్చు, మొత్తం మీదకి ప్రభుత్వం మీద చాలా వేశారు. నిన్న సాయంకాలం వరకు కూడా ప్రభుత్వం ఒక రకమైన సమాధానం ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇప్పుడున్న పరిస్థితులను పూర్తిగా సమూలంగా మార్చే ప్రయత్నంలో భాగంగా చూస్తున్నారా, లేదా లేకపోతే అసలు ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని మీరు అనుకుంటున్నారా? నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం మనం చూసినట్టయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇవ్వడం జరిగిందండి. ఏ విధంగానైనా మేము ప్రభుత్వంలో రావాలా, తర్వాత మనం చేసినా చేయకున్నా ప్రజలు బాధపడ్డా, ఇబ్బందులు పడ్డా, చనిపోయినా మాకు సంబంధం లేదు, మాకు అధికారం రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేశారు. ఇవాళ కేసీఆర్ గారు నిన్న చెప్పిన విషయంలో మనం ఆలోచించినట్టయితే ఒకేసారి రుణమాఫీ చేయండి 8,000 కోట్లని కాంగ్రెస్ పార్టీ అడిగినా, వైఎస్ఆర్ పార్టీ అడిగినా, బీజేపీ అడిగినా, సిపిఐ సిపిఎం అడిగినా మా దగ్గర సూట్ కేసుల్లో డబ్బులు ఉండవు, మా దగ్గర నల్లధనం ఉండదు, మేము మాఫీ చేయడం వీలు పడదు ఇప్పుడు అని చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వు ఎన్నికల ముందు చెప్పే హామీల్లో మేము ఒకేసారి ₹1,00,000 మాఫీ చేస్తామని ఏ విధంగా నువ్వు చెప్పినావు. ఇవాళ డబ్బులు లేవు, ఒకేసారి రావు, 3 నెలలకు ఒకసారి వస్తాయి, 6 నెలలకు ఒకసారి వస్తాయి, కేంద్రం దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఉన్నాయి, మేము భూములు అమ్ముతాం, ఐఆర్బిఎంలోంచి మాకు 3.5% దాకా ప్లానింగ్ కమిషన్ ఇస్తుంది, ఇన్ని రకాల మాటలు చెప్పినావు. 15 నెలలు అయిపోయింది. 15 నెలల నుంచి నువ్వు ప్రొక్యూర్మెంట్ చేసుకోలేక నేను ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఇస్తానని చెప్పడం వల్ల ఎంతవరకు దాదాపు 1,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సగం పాపం కేంద్ర ప్రభుత్వం మీద, సగం పాపం గతంలో పాలకుల మీద, సగం పాపం వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ మీద మాట్లాడి తప్పించుకునే వ్యవహారం చేసినావు. ఎస్, నేను 8,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను, గతంలో వాగ్దానం ఇచ్చాము, మాకు నెల రోజులు టైం ఇవ్వండి, మేము ప్రొక్యూర్ చేసుకుంటామని చెప్పిన సమాధానం లేదు. ఏ విధంగా కూడా ఇట్లా వడ్డీలు ఇచ్చుకుంటూ పోతుంటే ఆ వడ్డీలు కట్టయితేనే మిగిలిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆత్మహత్య జరుగుతుంది. కనీసం వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ వాళ్ళ కోసం పోయి, లేదా మీ కుటుంబాలకు మేము ఉన్నామని చెప్పే విషయం ఏం చెప్పలేకపోయాడు. ఎప్పుడు గత పాలకులు అంటే గత పాలకులు ఎవరండి? ఈయన ప్రభుత్వంలో లేడా? ఈయన మంత్రిలో రాజశేఖర గారి క్యాబినెట్లో 6 పనిచేయలేదా? ఒక్కసారన్నా రైతుల విషయంలో 19 లక్షల పంపు సెట్లకి రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. రైతులకు ఉన్నటువంటి రుణాలు ఒకేసారి మాఫీ చేసిండు, కరెంటు ఛార్జీలు మాఫీ చేసిండు, ఈవెన్ కట్టిన రైతులు కూడా 5,000 కోట్ల రూపాయలు 5,000 రూపాయలు మాఫీ చేసిండు. ఆ విషయం ప్రస్తావించానండి. గత పాలకులు అంటే గత పాలకులు పరిపాలించబట్టే రెండోసారి గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి పరిపాలించబట్టే. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక చేయకపోవడం ఏంటి? అదే విషయం ఆంధ్ర ప్రాంతంలో కూడా అంతే. ఒక్క రైతు రుణాలు తప్ప ఆయన అన్నీ మాట్లాడుతుంది ముఖ్యమంత్రి. నేను ఇదో చేస్తా, అదో చేస్తా, పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తా, లేకపోతే రాజధాని ప్రపంచంలో లేదని మాట్లాడతాడు. మనుషులు చచ్చిపోతుంటే ఏందా నాకు అర్థం కాదు. మీరు ఈ విషయంలో ప్రస్తావించి తర్వాత తర్వాత మాట్లాడండి. ఇంకొక విషయం, ఎప్పుడైతే టీఆర్ఎస్ కౌలు రైతుల మీద మాట్లాడుకుంటూ నిబంధనలు కఠినంగా ఉన్నాయి, టెనెన్సీ యాక్ట్ బాగా కఠినంగా ఉంది కాబట్టి టెనెంట్ రైతులకు మేమేమీ లేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం కరువు ప్రాంతాల ప్రకటించడంలో గతంలో ఈ కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. భూమి సాగు చేసేది కౌలు రైతు అయినప్పటికి కూడా రుణాలు దక్కట్లేదు. ఎందుకంటే భూమి అతని పేరు మీద ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం అతని పేరు మీద ఉండదు. కాబట్టి ఒక గుర్తింపు కార్డు ఇద్దాం, కౌలు రైతుకు కూడా ఒక గుర్తింపు కార్డు ఇద్దాం. నేరుగా మామూలుగా సాధారణ రైతుకి ఎలాంటి రుణం అయితే వస్తుందో కౌలు రైతు కూడా అలాంటి రుణాలు ఇప్పించాలని ఒక పథకం అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం తెలంగాణలో దాని పరిస్థితి ఏంటి, అసలు అమలు జరుగుతుందా లేదా? దాని విషయంలో కేసీఆర్ గారు చెప్పు. గతంలో భూస్వాములు, జాగీర్దారులు వాళ్ళందరూ ఉండి ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు వేరే రైతులకి కౌలుకి ఇచ్చారు. కౌలు చట్టంలో 5 సంవత్సరాలు మినిమం గ్యారంటీ ఉండే అగ్రిమెంట్ ఉండాలా. 5 సంవత్సరాలు అగ్రిమెంట్ దాటిపోతే 6వ సంవత్సరం ఆ భూమి ఆ రైతుకి అయింది కాబట్టి ఎవరు అగ్రిమెంట్ చేసుకోవటం లేదు కాబట్టి వాళ్ళకి రావట్లేదని చెప్పి దులుపుకున్నాడు. ఎస్, 2 సంవత్సరాలు 1 సంవత్సరాలు క్యాష్ పేమెంట్ చేసి అగ్రిమెంట్ చేసుకోకుండా రైతులు ఉన్న వాళ్ళకి మేము ఐడెంటిటీ కార్డు ఇస్తామని చెప్పలేదు, వాళ్ళకి ఇష్టమని చెప్పలేదు, వాళ్ళు గాలికి వదిలేసినారు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి
ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తామని చెప్పాలా. అది చెప్పకుండా అది చట్టం మా చేతుల్లో లేదు కదా, కఠినమైన చట్టం ఉంది కదా అని ఆయన ఉపన్యాసంలో చెప్పిండు. అది ఏ విషయం చెప్తావు నువ్వు? ఇంకోటి కరువు మండలాలు ప్రకటించడం అంటే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ కఠినంగా ఉన్నాయి. వర్షపాతం ఒక్కటే దృష్టిలో కాదు, కటింగ్ ఆఫ్ ది క్రాప్ చూడాలా, సెప్టెంబర్ 30 పంపాలా. నిన్న ప్రభుత్వ స్టేట్మెంట్లోనే గణనీయంగా 50% పైబడి పంట దిగుబడి పడిపోయింది. కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 100% కూడా పడిపోయిందని నేరుగా అదే స్టేట్మెంట్లో పేర్కొన్న విషయాన్ని స్టేట్మెంట్ ఇచ్చిన పడిపోయిన కూడా వాస్తవం. ఖమ్మం జిల్లా, కొంత వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా వర్షపాతం మంచిగా వచ్చింది. హైదరాబాద్ మినహాయించి తగిన చోట్ల లేదని చెప్పి దానికి రెమెడీస్ చూపించలేదు. వర్షం లేక పంట ఎండిపోయిందని చూపించారు, పంట నాశనం అయిందని చూపించారు, పంట విస్తీర్ణం తగ్గిందని చూపారు, దిగుబడి తక్కువ వస్తుందని చూపించారు. కానీ వాటికి రెమెడీస్ మాత్రం పర్ఫెక్ట్గా చూపించిన పాపన పోలేదు. ఈ రాష్ట్రంలో అంతే ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో అంతే ఉంది. ఓకే, చంద్రబాబు గారు, మీరు అనంతపురం జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు కాబట్టి వాస్తవంగా ఇటు తెలంగాణలో పరిస్థితులు ఇలా ఉంటున్న నేపథ్యంలో ప్రభుత్వాల రెస్పాన్స్ మీద పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, నేను ఒంగోలులో పెద్ద ఎత్తున పొగాకు రైతుల కోసం అండగా వైఎస్ఆర్సీపీ ధర్నా చేసిన సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అనంతపురం జిల్లాలో గతంలో 5 లక్షల రూపాయల మేర పరిహారం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించి అసెంబ్లీ ముగిసిన తర్వాత అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేవలం 1.5 లక్షలు మాత్రమే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తామని ఒక ప్రకటన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పి ఎక్కడ పోయినా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు చూసి నేను చలించిపోయి రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైట్, మేమంతా సంతోషపడ్డాం. ఎందుకంటే ఈ జిల్లా పైన ఇంత అపారమైన నమ్మకం, అభిమానం ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని చెప్పి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అందరూ కూడా అనంతపురం జిల్లా వాసులు ఎంతో ఆశతో ఆయనకు 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి గెలిపించి ఆయన ఏదో చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఇంతవరకు అనంతపురం జిల్లాకు ఎప్పుడు వచ్చినా కూడా అనంతపురం దాదాపు ఇప్పటికి 7-8 సార్లు అనంతపురం జిల్లాకు వచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా గత సమావేశాలకు ముందు జరిగినప్పుడు అసెంబ్లీ వేదికగా అడిగితే రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా, మానసిక సమస్యల కారణంగా కొంతమంది చనిపోతున్నారు, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆ అసెంబ్లీ సమావేశాలే చంద్రబాబు నాయుడు అదే మానసిక పరిస్థితులు కానీ ప్రేమలో పడ్డాయి అని కూడా చెప్పారు. అంటే ప్రేమ వ్యవహార కారణంగా చచ్చిపోతే మీరు రాజకీయం చేసి రైతులు ఆత్మహత్యలు చిత్రీకరిస్తున్నారని చెప్పారు. అప్పుడు ఒకటే చెప్పారు మా నాయకుడు, మీ ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ జిల్లాలో ఏ మండల ఏ నియోజకవర్గంలో ఏ మండల ఏ గ్రామాల్లో ఏ రైతు చనిపోయాడని చెప్పి పూర్తిగా వివరాలతో సహా నేను ఇస్తానని చెప్పిన తర్వాత అప్పుడు కాలువ శ్రీనివాస్ గారు లేచి 4 మంది మాత్రమే అనంతపురం నుంచి ఆత్మహత్యలు చేసుకున్నారని ఒప్పుకున్నారు. అంటే ఈ పరిస్థితి 4 మంది చేసుకున్నారని చెప్పిన తర్వాత మా నాయకుడు రైతులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికి 80-90 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటే అనంతపురం జిల్లాలో 45 మంది ఆత్మహత్యలు చేసుకున్న సమయాన్ని చూసిన తర్వాత మా నాయకుడు రైతులకు భరోసా ఇవ్వాలి, రైతన్నలకు భరోసా ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్ర చేపడతామని చెప్తే రాత్రికి రాత్రి జీవో తీసుకొని వచ్చి ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు. రైట్, ఓకే, సంతోషించాం. మా నాయకుడు పోయిన తర్వాత 5-6 మందికి మాత్రమే ఆర్డీఓ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు అప్పటికప్పుడు రాత్రికి రాత్రి పిలిచి, అంటే దాదాపు ఆత్మహత్యలు చేసుకొని దాదాపు 7-8 నెలలు అవుతుంటే కూడా వారి ఇంటికల్లా కూడా తిరిగి చూడని రెవెన్యూ అధికారులు మా నాయకుడు వస్తున్నారని చెప్పి కేవలం ఆ భయంతో రాత్రికి రాత్రి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు పోయి వారికి మేము 5 లక్షల రూపాయలు మేము చెక్ ఇస్తామని చెప్పారు. ఆ 5 లక్షల రూపాయల నిబంధన ఏమి? కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే మీ అప్పులకు ఇస్తాం, 3.5 లక్షల రూపాయలు మీ ఎవరైతే నామినీ ఉంటారో నామినీను తహసీల్దార్ పేరు మీద అకౌంట్లో వేస్తాం, మీరు ప్రతి సంవత్సరం పంట పెట్టండి, ఆ పంటకు ఎంత ఖర్చు అవుతుందో వ్యవసాయ శాఖ అధికారులు ఎస్టిమేషన్ ఇస్తారు, దాని ప్రకారం దశల వారీగా ఇస్తామని చెప్పారు. అంటే ఈ ప్రగల్భాలకు ఎందుకండి? రైతులకు ఆత్మహత్యలు చేసిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఒకేసారి ఇచ్చి ఉంటే వారి అప్పులు తీర్చేసి ఇచ్చిన 5 లక్షల రూపాయల్లో కూడా నేరుగా ఎన్నో ఆంక్షలు పెట్టి మరి ఇవ్వటం జరిగింది. అదే 1.5 లక్షల రూపాయలు మాత్రం కేవలం 1.5 లక్షలు బ్యాంకులో వాళ్ళ పేరు అకౌంట్ వేస్తారంట. అంటే ఎంఆర్ఓ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ వాళ్ళ తహసీల్దార్ పేరు, మరొక నామినీ పేరు, ఈ విధంగా చేస్తుంటే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు అనంతపురం జిల్లాకు వచ్చి
చంద్రన్న సంబరాలు చేసుకున్నారు. అంటే ఈ సంబరాలు ఎందుకండి? రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం జిల్లాలో దాదాపు 107 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు కనీసం పోయి పరామర్శించి వారికి భరోసా ఇవ్వకుండా మేము అండగా ఉన్నాం, ఈ ఆత్మహత్యలు శరణం కాదు. కనీసం కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, దాని పరిష్కారం ఏదో విధంగా చేయాలని చెప్పారు. అదేవిధంగా హైకోర్టు కూడా మంచి నిర్ణయం ఇచ్చింది. అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఏదో డబ్బులు ఇచ్చేది కేవలం పరిహారం అంటే సరిపోదు, రైతు ఆత్మహత్యలకు సంబంధించి పరిహారం మాత్రమే సరిపోదు, దీనికోసం సమగ్ర ప్రణాళిక అవసరమైన ఒక రకమైన సూచన కూడా హైకోర్టు అది సంతోషిస్తున్నాం. దీని తర్వాత ఈ ఇష్యూ మీద డిస్కస్ చేసే ముందు కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.